అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీ బ్యాచ్ 2 అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఆన్లైన్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఈ ఫ్రైడే, సాటర్డే, సండే సార్ 3 days ఉంటుంది సార్. జనవరి 23, 24, 25 సార్. ఫ్రైడే, సాటర్డే, సండే అనమాట 3 days ఉంటుంది క్లాస్. అమౌంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను సార్. ఫీజు చాలా తగ్గించేసాము, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది వస్తారని చెప్పి కొంచెం ఫీజు తగ్గించాం సార్. టైమింగ్స్ 6 to 8 PM వరకు ఉంటుంది సార్ క్లాస్ మనకు. 3 days మనం 6 hours కంప్లీట్ చేయగలుగుతామండి కోర్స్. ఏంటి సార్ ఈ మెడికల్ ఆస్ట్రాలజీ అంటే? చూడండి సార్, ఇక్కడ 12 రాసులకు 12 ఇక్కడ అవయవాలు ఉన్నాయి సార్ మన శరీర భాగంలో. చూడండి, 12 రాసులు వర్సెస్ శరీర భాగాలు సార్. ఇప్పుడు ప్రతి రాశికి వ్యాధి ఉంటుంది, ప్రతి లగ్నానికి వ్యాధి ఉంటుంది. గ్రహము శని ఏ రాశిలో ఉండడో వ్యాధి ఉంటుంది, శని రాహు ఏ రాశిలో ఉండడో వ్యాధి ఉంటుంది, కేతు ఏ రాశిలో ఉంటారో వ్యాధి ఉంటుంది సార్. అంతే సార్, అందరికీ ఉంటుంది సార్ వ్యాధులు. మీకు వ్యాధులు ఉంటాయి, నాకు వ్యాధులు వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయి, ఎక్కడ వస్తాయి, ఏ అంతర్దశలో వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి సార్. హెల్త్ ప్రాబ్లం వస్తే ఎప్పుడు గోచారంలో ఏ గ్రహం మారడం వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఏ గ్రహం మారిపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లం రాదు అనేది తెలుసుకుంటాం సార్ క్లాస్లో. లాస్ట్ టైం బ్యాచ్ 1 కన్నాను, బ్యాచ్ 2లోనే ఇంకా సింప్లిఫై చేద్దామని అనుకుంటున్నాం సార్ కోర్స్. ఇది బ్యాచ్ 2 ఇంకా చాలా సింప్లిఫై చేస్తున్నాం సార్. అంటే రీసెర్చ్ చేసి చాలామంది కస్టమర్స్ని అడిగి ఇది మీకు వ్యాధి ఉందా అని చెప్పి అట్లా ఇంకా చాలా కొంచెం నోట్ చేసి పెట్టుకున్నాం సార్. చాలా విషయాలన్నీ అదన్నీ మనం ఇక్కడ మెడికల్ ఆస్ట్రాలజీ క్లాస్ 2 తెలుసుకోబోతున్నామండి. అందరికీ డౌట్ ఉంటుందండి, 6వ భావం 8వ భావం అనేది. 6వ భావం మనం తినే ఫుడ్ వల్ల తెచ్చుకునే వ్యాధులు సార్. 8వ భావం అంటే మనము జెనెటిక్ సంబంధించిన వ్యాధులు మనం తెచ్చుకుంటాము అనేటికి అర్థం సార్. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ మనము మన యొక్క మెడికల్ ఆస్ట్రాలజీ క్లాస్లో మనము సమాధానాలు అనేటివి తెలుసుకోబోతున్నాం సార్. ఏంటి సార్ ఇది శుభగ్రహాలు ఇచ్చే వ్యాధులు ఏంటి, పాపగ్రహాలు ఇచ్చే వ్యాధులు ఏంటి సార్ అంటే? శుభగ్రహం ఇచ్చేది గురువు, శుక్రుడే కదా సార్, అత్యంత శుభగ్రహాలు. షుగరు అందరికీ ఉంది కదా సార్. అదే పాపగ్రహం తీసుకున్నామనుకోండి, చంద్రుడు, కుజుడు, ఇది బీపీ వస్తుంది సార్ చంద్రుడికి, కుజుడికి. అప్పుడు 2 పాపగ్రహాలు కదా సార్, అందరికీ నచ్చదు కదండి కోపం తెచ్చుకుంటే. శుభగ్రహాలు షుగర్ ఉందనుకోండి, మనం మంచిగా చెప్తాం కదండి. ఇంతే సార్ తేడా. శుభగ్రహాలు ఇచ్చే వ్యాధులు ఏంటి, పాపగ్రహాలు ఇచ్చే వ్యాధులు ఏంటి తెలుసుకుంటాం సార్ అక్కడ. తర్వాత అంటువ్యాధులు ఏంటి. మెయిన్ ఇక్కడ మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం నేర్చుకోవాలంటే ఏం కావాలంటే మనకు కొంచెం ధైర్యం కావాలి సార్. ఎందుకంటే మనకి ఏ వ్యాధులు వస్తాయో ముందే తెలుసుకునేస్తాం కాబట్టి భయపడిపోతాం. ఓకే, హార్ట్ ప్రాబ్లం వస్తుందా, కిడ్నీ ప్రాబ్లం ఉంటుందా, ఇది ఉంటే కొంచెం ధైర్యం కావాలి సార్. ఓకే, ఇది వస్తుంది మనకు, దాని ప్రకారంగా మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అనేది మనకు కొంచెం ధైర్యం కావాలండి. ఇక్కడ పరిహారాలు అంటే ఏమీ ఉండవు సార్. జ్యోతిషంలో కానీ మెడికల్ ఆస్ట్రాలజీ కానీ పరిహారాలు ఏమీ ఉండవు. మనకు ఆ క్లాస్లో మనము వాస్తవాలు మాత్రమే చెప్తాం సార్, అంతే. ఇది జరగబోతుంది, ఇది జరుగుతుంది ముందే తెలుసుకుంటే మీకు భయం అనేది తగ్గిపోతుంది సార్. అంతవరకే తప్పితే ఈ జ్యోతిషం మెడికల్ ఆస్ట్రాలజీ కోర్స్ మన దగ్గర నేర్చుకున్న తర్వాత మీకు వ్యాధులు నయమైపోతాయండి అనేది అయితే ఇక్కడ లేదు సార్. ఎవరు రాత అట్లుంటుంది సార్. నాకు ఏ వ్యాధులు ఉంటుందో పుట్టినప్పుడు ఫిక్స్ అయిపోయింటాయండి. దాన్ని నేను ఎంత తెలివి ఉన్నా దాన్ని నేను మార్చుకోలేనండి. విధి అట్లనే ఉంటుంది. దాన్ని మనము ముందే తెలుసుకుంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చండి. ఓకే, వస్తుందా నాకు కిడ్నీ ప్రాబ్లమా, ఓకే వస్తుంది, ధైర్యం ఉంటే అయిపోయి సార్. మన వల్ల మ్యాక్సిమం దానికి కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు ఫుడ్ వల్ల. అంతేగాని మొత్తం ప్రాబ్లమ్ సమస్యను మనం పూర్తిగా ఇచ్చేయలేమండి. మెయిన్ ఎవరు సార్ ఈ మెడికల్ ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళంటే? కొంచెం కుజుడు అంటే మెడికల్, బుధుడు అంటే ఆస్ట్రాలజీ సార్. బుధుడు ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రహం బుధుడు అండి. కుజుడు అంటే డాక్టర్ కదండి. దాన్ని మనం మెడికల్ సంబంధించిన గ్రహం చెప్తామండి. అప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీ అంటే కుజుడు ప్లస్ బుధుడు. అప్పుడు మీ జాతకంలో ఈ కుజుడు ప్లస్ బుధుడికి కండిషన్ చెప్పాను చూడండి సార్. మెయిన్గా ఎవరెవరు సార్ మెడికల్ నేర్చుకుంటారంటే, లగ్నంలో కుజుడు ఉన్నవాళ్ళు, మేషరాశి మేష లగ్నము, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నము, కుజుడు ఉండే 2లో కుజుడు, తర్వాత 3లో కుజుడు, ఇది లగ్నానికి 7లో కుజుడు వస్తారు సార్, ధనుసు లగ్నానికి. తర్వాత 10లో కుజుడు వస్తారండి. అంటే మీ రాశికో లగ్నానికి కుజుడు అనేది సంబంధించి ఉండాలండి. కుజుడు బుధుడు గ్రహ చేరిక, కుజుడు బుధుడు దృష్టి, కుజుడు బుధుడు పక్క రాశిలో ఉండాలి, లేదంటే కుజుడు బుధుడు సేమ్ డిగ్రీ ఉండాలి, లేదంటే కుజుడు బుధుడు వక్రీకరించనే ఉండాలి సార్. తర్వాత చూడండి, కుజుడు బుధుడు ఇక్కడ నక్షత్రాలు ఇక్కడ పరివర్తన చెంది ఉండాలండి. కుజగ్రహం బుధ నక్షత్రంలో, బుధుడు కుజ నక్షత్రంలో ఉండాలి సార్. తర్వాత డిగ్రీస్ సేమ్ డిగ్రీ, 2 గ్రహాలు 7 డిగ్రీనే ఉండాలి, +or-3 డిగ్రీ డిఫరెన్స్లో ఉండాలండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే, ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీరు నేర్చుకోవచ్చు అనేట్టుగా అర్థం సార్. మీ జాతకంలో అది ఉంటుంది కాబట్టి థంబ్నెయిల్ క్లిక్ చేసి మెడికల్ ఆస్ట్రాలజీ కోర్సు చూద్దాము, డీటెయిల్స్ ఏంటి అనేది ఆలోచన వస్తుందండి. ఇది చూడలేదనుకోండి, నో సార్, మీరు రారంతే. ఇదే సార్ మెడికల్ ఆస్ట్రాలజీ సంబంధించిన కోర్సు. ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు
కోర్స్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్ వచ్చి.